నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. యుద్ధం రకరకాల దిశలు తీసుకుంటుంది. ఎటెళ్తోందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇరాన్ మీద పూర్తి స్థాయిలో పట్టు సంపాదించామని అనుకున్న అమెరికాకి ఎప్పటికప్పుడు ఇరాన్ జల్లకడుతూ వస్తుంది. తాజాగా ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ మీద కూడా చేస్తున్న దాడులు, సౌదీ అరేబియా ఎయిర్ బేస్ మీద చేసిన దాడిలో మరి ఎవాక్స్ సిస్టమ్ అలాగే KC-135 ఇవి దెబ్బతింటం అనేది అమెరికాకి కోలుకోలేని దెబ్బ. సో యుద్ధంలో జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ అన్నీ రాబోయే రోజుల్లో ఎటుకు దారి తీస్తాయి, సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. సో సౌదీ ఎయిర్ బేస్, ప్రిన్స్ ఎయిర్ బేస్లో చూసాం సార్, KC-135 అండ్ అవాక్స్ సిస్టమ్ వాళ్ళు జస్ట్ మిసైల్తో కొట్టేశారు సార్, డ్రోన్స్ తోటి. అదే కదా యుద్ధం మారిపోయిందని నేను చెప్తున్నాం. మనం కూడా భారతదేశంలో మన వార్ స్ట్రాటజీ మార్చుకోవాలి. మీకు పెద్ద పెద్ద మిసైల్ కానివ్వండి, ఒక 50 స్క్వాడ్రన్ల ఎయిర్క్రాఫ్ట్ ఏం అక్కర్లేదు. మీకు డ్రోన్లు ఉంటే నడిపించుకోవచ్చు చాలా మటుకు. అది చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే మన మెయిన్ యుద్ధం పాకిస్తాన్తోనే ఉంటుంది. చైనాతో అంత పెద్ద యుద్ధం రాకపోవచ్చు. పాకిస్తాన్ని కొట్టాలంటే మనకు 300 కిలోమీటర్కి వెళ్ళే ఏదైనా ఏ మిసైల్ అయినా ఏ డ్రోన్ అయినా పనికొస్తుంది. మన ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ని ఎందుకు రిస్క్ చేయాలి? పాకిస్తాన్ వైపు పంపించి వాళ్ళు దాని మీద దాడి చేసి ఆ ఎయిర్క్రాఫ్ట్ పోతే మళ్ళీ అభినందన్ లాగా పట్టుబడితే మళ్ళీ పెద్ద ఇష్యూ అయిపోతుంది. డ్రోన్లు పంపించేసాను. వాళ్ళు కూడా చేశారు కదా, మన వైపు 50 డ్రోన్లు పంపించారు సింధూర్ టైంలో, మనం అడ్డుకున్నాం. ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో కూడా ఒక థాట్ ప్రాసెస్ ఇప్పుడు మొదలైందని మన శేఖర్ గుప్తా గారు ఆయన కట్ ద క్లటర్ ప్రోగ్రాంలో చాలా క్లియర్గా చెప్పారు. ఏంటంటే మన వార్ స్ట్రాటజీలో మనకిప్పుడు మనుషులు కాదు కావాల్సింది, టెక్నాలజీ కావాలి. నా దగ్గర 14 లక్షల మంది ఆర్మీలు ఉన్నారు, లేకుంటే నా దగ్గర 10 లక్షల మంది ఆర్మీ ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ నేవీలు ఉన్నారంటే అదంతా పక్కన పెట్టచ్చు. నేవీ వీ కెన్ స్టిల్ అండర్స్టాండ్. ఎందుకంటే ఒక షిప్ మీరు సీలో తీసుకెళ్ళాలంటే దానికి మినిమం క్వాంటిటీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి. మన దగ్గర ఉన్న 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు తీసుకెళ్ళాలంటే దానికి కూడా 2000-3000 మంది ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఉంటారు. దాన్ని మెయింటైన్ చేయడము, దాన్ని సపరేట్. దాని తర్వాత ఫైటర్ పైలట్స్ ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్లో. ఇట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న మార్పులు మనం చూస్తున్నాం. అదే టైంలో అటువైపు వెస్ట్ ఏషియాలో ఇప్పుడు జరిగిన క్రైసిస్లో కూడా చాలా మటుకు ఒక నెల అయిపోయింది. అవును, 31st డే, 2వ నెలకి మనం ఎంటర్ అవుతున్నాం. కానీ ఇప్పుడు కూడా యుద్ధం ఎక్కడ ఆగుతుందో మనకు తెలియదు. దీనిలో అన్నిటికంటే పెద్ద ఒక ఏం చెప్తారు, ఒక డిస్కవరీ అని చెప్పుకోవచ్చు. మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇరాన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు గల్ఫ్ స్టేట్స్ది అసెట్స్ మీద కొడుతున్నారు. ఏదో బ్లైండ్గా కొడతలేరు, వెరీ స్పెసిఫిక్ టార్గెట్స్ అండి. ఈవెన్ ఇవాళ పొద్దున ఇజ్రాయెల్ మీద కొట్టిన దాన్ని కూడా వాళ్ళ ఒక ఇండస్ట్రియల్ బేస్ మీద కొట్టారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇప్పుడు కూడా అమెరికా అంటున్నారు మేము వాళ్ళని ఫినిష్ చేసేసాం, అయిపోయింది, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, ఏం లేదని చెప్పిన ట్రంప్ కూడా వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ మీద తీసుకొచ్చి కొట్టారు కరెక్ట్గా. అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఎయిర్క్రాఫ్ట్ అది. ఓకే, లిటరలీ ఐ ఇన్ ద స్కై అంటారు దాన్ని, రికానెసెన్స్ కేసు యూజ్ చేస్తారు. మన దగ్గర కూడా ఉంది అది సేమ్ ఎయిర్క్రాఫ్ట్. ఈ పరిస్థితుల్లో మీరు ఆలోచించండి, అమెరికా ఏం చేస్తారు? ఒకటి, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటున్నారు. బికాజ్ యుద్ధం ఆపాలంటే మీరు మీ ఆర్మీని దింపితేనే అవుతుంది. మీరు ఎయిర్ ఫోర్స్తో ఎక్కువ చేయలేరు, ఒక లిమిట్ ఉంటుంది దానికి. అంతే. ఏం లిమిట్? మీరు బాంబ్ చేశారు, అన్ని ధ్వంసం చేశారు, ఏమైనా అయిందా? ఇంకా నడుస్తుంది కదా. ఇంకా వాళ్ళు బాంబులు పంపిస్తున్నారు, ఇంకా మిసైల్స్ కొడుతున్నారు, ఇంకా డ్రోన్లు కొడుతున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఎక్కడో కెపాసిటీ ఉంది దీనికి. మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు న్యూస్ ఏమొస్తుందంటే రష్యా కూడా ఇప్పుడు వాళ్ళకి డ్రోన్స్ ఇస్తున్నారంట. ఆర్మీనియా, అజర్బైజాన్ నుంచి పంపిస్తున్నారంట, ల్యాండ్ రూట్ నుంచి. అడ్డుకోలేరు యుఎస్. మీరు వెళ్ళి రష్యా తీసుకొస్తున్న డ్రోన్ల ట్రక్కుల మీద కొట్టారనుకోండి, రష్యా ఊరుకుంటారా? రష్యా అంటారు మమ్మల్ని కొట్టినట్లు అయిపోతుంది అంటారు. మళ్ళీ తర్వాత అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. అది కూడా అజర్బైజాన్లో పెట్టి కొట్టారనుకోండి, అజర్బైజాన్ అంటారు మా దగ్గర మిలిటరీ యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, మళ్ళీ రేపు దాని మీద ఇరాన్ దాడి చేస్తే ఏం చేస్తారు? ఆల్రెడీ చేశారు ఒకసారి యుద్ధంలో, స్టార్టింగ్లో ఫస్ట్ 3 డేస్లో చేశారు ఒకసారి. ఇప్పుడు వాసుదేవన్ గారు ఎక్కడ సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఏం చేయాలని అర్థం కావట్లేదు. అది ముందు నుంచి అంతే ఉండే. ఆయనని ఇజ్రాయెల్ తీసుకెళ్లారు యుద్ధానికి, రారా బాబు నాతోని, మేము కూడా బాంబులో వెళ్ళిపోతున్నాం అంటే సరే నేను కూడా వస్తానులే అని వెళ్ళిండు. ఇజ్రాయెల్కి చాలా క్లియర్, వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళకి చాలా క్లియర్. అంటే ఇప్పుడున్న ఇరానియన్ రెజీమ్ ఎంత మిగిలిపోయారో అంతమంది వాళ్ళు కూడా ఉండకూడదు. రైట్. ఓకే, కంప్లీట్ లీడర్షిప్ని తీసేస్తున్నారు వాళ్ళు, స్లైస్ బై స్లైస్ తీసేస్తున్నారు. బట్ పుట్టుకొస్తున్నారు కదా సార్,
కొట్టుకొస్తున్నాయి, కానీ అంత సీనియర్ లేరు కదా. మీకు ఒక పేరైనా గుర్తొస్తుంది ఎవరిదైనా? అట్లా ఇప్పుడు పోయిన వాళ్ళతో తర్వాత ఇప్పుడు లాస్ట్ మనకి తెలిసిన పేరు నావీ చీఫ్ అంతే. ఇప్పుడు వాళ్ళందరినీ కొడుతున్నారు. ఇప్పుడు మిగిలింది స్పీకర్ పార్లమెంటు, ప్రెసిడెంట్ అండ్ ఫారిన్ మినిస్టర్ వీళ్ళు ముగ్గురు ఉండాల్సిందే కదా. మాట్లాడుతున్న ఎవరు మాట్లాడడానికి కూడా ఒకటి ఉండాలి అక్కడ. ట్రంప్తో మాట్లాడలేరు కదా. ఓకే, స్వామి నిత్యానంద చెప్పినట్ల ఐ స్పీకింగ్ టు మీ అని అది రాదు అది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్కి ఒకటి వాళ్ళ 2 పర్టికులర్ ఆర్మ్ ఫోర్సెస్ రెజిమెంట్స్ అక్కడ వచ్చారు. ఒకటి వాళ్ళ ఎక్స్పెడిషన్స్ ఫోర్స్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఐఎన్ఎస్ ట్రిపోలి అని చెప్పి ఒక షిప్లో 3000 మంది వచ్చారు. వాళ్ళు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. దాంతోపాటు వాళ్ళ ఒక పారా యూనిట్ ఒకటి ఉంటుంది. దాని నుంచి బహుశా 1500 మంది ఉండొచ్చు. దే ఆర్ బాక్సర్ అని ఒకటి పంపించారు. ఇది ఎక్స్పెడిషనరీ ఫోర్స్. ఇది వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు స్పెసిఫిక్ ఎయిర్బోర్న్ ట్రూప్స్, వీళ్ళు ఎయిర్బోర్న్ 81st ఎయిర్బోర్న్ స్క్వాడ్రన్. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రన్వేని సీజ్ చేయాలి అంటే వాళ్ళు అక్కడ దిగి దాన్ని సీల్ చేసి వచ్చేస్తారు, లేకుంటే ధ్వంసం చేసి వచ్చేస్తారు, ఏదైనా ఒకటి. సో వాళ్ళ పని అది. వాళ్ళు ఎక్కువ రోజు ఉండరు అక్కడ. ఎక్కువ రోజు అని కాదు, 24 గంటలు వెళ్ళిపోతారు. వాళ్ళ పని అది. తర్వాత మెయింటైన్ చేసుకోవడం, తర్వాత ఉండడానికి రెగ్యులర్ ఆర్మీ ఫోర్సెస్ వస్తారు. వాళ్ళు కూడా గల్ఫ్లో ఉన్నారు ఇప్పుడు యుద్ధానికి ఇప్పుడు చాలా క్రూషియల్ స్టేజ్. ట్రంప్ ఏమన్నారు ఫస్ట్, నేను 5 రోజులు సస్పెండ్ చేస్తా అన్నారు. అప్పుడే మనం చెప్పే 5 రోజులు కాదు, ఇంకా పొడిగిస్తారని పొడిగించారు. మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ 6వ తారీఖు దాకా అన్నారు. ఓకే, ఎందుకు ఏప్రిల్ 6వ తారీఖు ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ రేట్ తగ్గట్లేదు. ఇప్పుడు 116కి వెళ్ళింది. స్టాక్ మార్కెట్లు కూడా ఎరాటిక్గా బిహేవ్ చేస్తున్నారు. సో ట్రంప్కి కావాల్సింది ఏం జరగలేదు. ఆయన పొడిగించిన దాంతో ఆయన అనుకున్న స్టాక్ మార్కెట్ అంతా పైకి వెళ్తుంది, మంచిగా పెర్ఫామ్ చేస్తుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆయిల్ మార్కెట్ కూడా 100 కన్నా కింద వచ్చేస్తుంది అనుకుంటారు, రాలేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్కి ఉన్న ఒకటే ఆప్షన్ ఏంటంటే గ్రౌండ్ ఫోర్సెస్ని ఇరాన్లో పంపించడం. ఇది మనం నేర్చుకోవాల్సింది వియట్నాం వార్ నుంచి నేర్చుకోవాలి. వియట్నాం యుద్ధంలో ఫస్ట్ అమెరికా పంపించింది వియట్నాంకి చిన్న ఫోర్స్ కదా వాళ్ళు అని చెప్పి లోకల్స్ వియట్నామీస్ గరిలా ఆర్మీని మనకి ఎంతమంది కావాలి 3000 మందిని పంపిస్తామని పంపించారు. వాళ్ళు కడకడకడానికి కొట్టేశారు వాళ్ళు 3000ని. మళ్ళీ ఒక 10,000, మళ్ళీ 10,000, మళ్ళీ 20,000, లాస్ట్ 150,000 మంది అమెరికన్ ట్రూప్స్ గ్రౌండ్లో ఉన్నారు వియట్నాంలో. అప్పుడు కూడా యుద్ధం ఓడిపోయారు. దాని నుంచి ఉన్న ఫస్ట్ లెసన్, నంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, నంబర్ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ మీ ఎనిమీ కెపాసిటీ ఫైట్ చేయడానికి అది మీరు ముందే యాంటిసిపేట్ చేయాలి ఉండే. మీరు చేస్తే ఇరాన్ ఇది చేస్తారని అది వీళ్ళు యాంటిసిపేట్ చేయలేదు. వీరేమనుకున్నారు, లీడర్షిప్ని కొట్టేస్తే మొత్తం అందరు సరెండర్ అయిపోతున్నారు. దట్ ఈస్ ద బిగ్ ఫస్ట్ మిస్టేక్ అమెరికా చేసింది. రెండవది, వీళ్ళ డీసెంట్రలైజేషన్ అమెరికాకి తెలియదు. వీళ్ళు అనుకున్నారు వీళ్ళ పవర్స్ అంతా తెహరాన్లో ఉంటుంది, లేకుంటే ఇస్ఫహాన్లో ఉంటుంది, లేకుంటే ఫర్దోలో ఉంటుంది. వీళ్ళు 3 మేజర్ న్యూక్లియర్ సైట్స్ దగ్గర ఉంటుంది అనుకున్నారు. సో వీళ్ళు 3 న్యూక్లియర్ సైట్స్ దగ్గర కొట్టారు. న్యూక్లియర్ సైట్ని కొట్టలేక కానీ దగ్గర ఉన్న దాని పెరిఫెరల్, కానీ అక్కడ కూడా ఏం కాలేదు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచో డిస్ట్రిక్ట్స్లో ఎక్కడో దూరంలో ఉన్న ప్లేసెస్ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఇవాళ ఎక్కడో ఇరాన్లో ఒక కొత్త ప్లేస్ పేరు కూడా నాకు ఎంత గుర్తులేదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళ వాటర్ ప్లాంట్ మీద కొట్టారంట. ఇరాన్ ఊరుకుంటారా ఇప్పుడు? వాళ్ళు నెక్స్ట్ స్టెప్ చూడండి, రేపు పొద్దున్న దాకా వీళ్ళ డీసాలినేషన్ ప్లాంట్ మీద కొడతారు గ్యారంటీ. గల్ఫ్ నేషన్స్లో ఉన్న బాజోన్ గారు, గల్ఫ్ నేషన్స్ ఒకటి చాలా క్లియర్గా వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొట్టండి వాళ్ళు రిపేర్ చేసుకుంటారు, వాళ్ళ గ్యాస్ ప్రాజెక్ట్స్ మీద కొట్టండి రిపేర్ చేసుకుంటారు. కానీ వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్ మీద కొట్టారో వాళ్ళు రేపు రిపేర్ చేయాలి, అది లేకుంటే వాళ్ళు బతకలేరు. అవును, ఆయిల్ లాగా కాదు. ఆయిల్ మీకు ఇంకో నెల రాకపోతే కూడా పెద్ద ప్రాబ్లం కాదు, మీకు మీ దగ్గర స్టాక్స్ ఉంటే మీరు నడిపించుకోవచ్చు. కానీ మీకు నీళ్ళు లేకుంటే మీరు రేపు మీ సిటిజన్స్ ఉండలేరు. ఎందుకంటే ఖతార్ తీసుకోండి, ఖతార్ 100% డీసాలినేషన్ మీద డిపెండ్ అవుతారు. బహ్రెయిన్ కూడా కాదు సార్, 4 లక్షల మంది వాళ్ళ లోకల్ పాపులేషన్. కానీ అక్కడ ఉన్న ఎక్స్పాట్రియేట్ పాపులేషన్ అంటే బయట నుంచి వాళ్ళు దానికన్నా చాలా డబుల్కి ట్రిపుల్ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళందరూ. సో ఈ పరిస్థితులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అమెరికా అనేది క్వశ్చన్ వస్తుంది అన్నమాట. వాట్ విల్ దే డూ? సో మనం చూడాల్సింది ఏంటంటే అమెరికా ఇప్పుడు కార్గ్ ఐలాండ్ని టేక్ ఓవర్ చేస్తూ ఉంటున్నారు. గ్రేట్ ఐడియా, వండర్ఫుల్. దానికి మీరు గ్రౌండ్ ట్రూప్స్ పంపించాల్సి వస్తుంది. గ్రౌండ్ ట్రూప్ పంపిస్తే వాళ్ళు అక్కడ వెళ్ళి కూర్చోగానే వాళ్ళ మీద ఇరాన్ దాడి చేస్తారు. వాళ్ళు వెళ్తూ కూడా దాడి చేస్తారు, వెళ్ళే షిప్ మీద దాడి చేస్తారు. అసలు వెళ్ళేదాకా ఎందుకు ఆగుతారు సార్? అదే అంటారు, వెళ్ళే లోపలే కొడతారు కదా. కొడతారు. సో అమెరికాకి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం వాసుదేవన్ గారు,
వీళ్ళది ఒక సైకలాజికల్ ఏంటంటే అమెరికన్ చనిపోకూడదు, ఒక్కడు చనిపోతే కూడా పెద్ద ఇష్యూ. మిగతా వాళ్ళు 100 మంది 200 మంది 1000 మంది చనిపోతే కూడా ఇరానియన్స్ వాళ్ళకి ఇష్యూ లేదు. కానీ అమెరికన్స్ 10 మంది చనిపోతే అక్కడున్న ప్రెసిడెంట్ ఎలక్షన్ గెలవలేడు, నెక్స్ట్ ఎలక్షన్ ఆ పరిస్థితికి వచ్చేస్తారు. సో మనం చూడాల్సింది ఏంటంటే అమెరికా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ఎక్స్పిడిషనరీ ఫోర్స్ ఒకటి 3000 మందిని కార్గ్ ఐలాండ్ వైపు పంపిస్తూ అంటున్నారు. కానీ అదొక డైవర్షనరీ టాక్టిక్ ఉండొచ్చు, ఎందుకంటే చాలా మటుకు కార్గ్ ఐలాండ్ కాదు ఒకటే, వీళ్ళ దగ్గర మిగతా ఇంకా చాలా ఐలాండ్స్ ఉన్నాయి ఏది క్యాప్చర్ చేయడానికి. అక్కడికి వెళ్తారా అని ఒక క్వశ్చన్ వస్తుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు, ఎంత మటుకు వీళ్ళు దాన్ని క్యాప్చర్ చేసిన తర్వాత దాని మీద ఎంత వీళ్ళ దగ్గర పట్టు ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం చూడాల్సింది అది. ఎందుకంటే ఈ ఇరాన్ దగ్గర ఉన్న కెపాసిటీ దాని మీద ఉంటుంది. వాసుదేవన్ గారు చాలా మటుకు దాని మీదే వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారన్నమాట. సో మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి మీరు ముందుకు వెళ్తూ మీరు క్యాప్చర్ చేసిన ఐలాండ్స్ని కూడా చాలా మటుకు మీరు కాపాడుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇరాన్లో ఇప్పుడు మనం చెప్పాం వీళ్ళ దగ్గర ఉన్న 3-4 న్యూక్లియర్ సైట్స్ని కొట్టచ్చు. ఒకటి ఇస్ఫహాన్, ఒకటి నటాన్స్, ఒకటి తెహరాన్, ఒకటి ఫోర్దో, ఒకటి అరాక్ అండ్ ఒకటి బుషేర్. ఈ ఏరియాస్లో అన్నీ వాళ్ళు కొడతారు డెఫినెట్గా. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న దాంట్లో క్యాప్చర్ చేయబోయే ఐలాండ్స్లో ఇది కూడా ఉండొచ్చు. ఒకటి బుషేర్ దగ్గర కూడా వీళ్ళు క్యాప్చర్ చేసుకోవచ్చు, బహుశా చేస్తారు కూడా. అది ఒక వాళ్ళ దగ్గర కెపాసిటీ అమెరికా దగ్గర ఉంటే వాళ్ళు డెఫినెట్గా క్యాప్చర్ చేస్తారు. కానీ ఖర్గ్ ఐలాండ్ ఒకటే కాదు వాసుదేవన్ గారు, మనం చూడాల్సింది ఖర్గ్ ఐలాండ్తో పాటు వీళ్ళ దగ్గర ఇంకొక ఐలాండ్ ఉంది, దాని పేరు అబు మూసా. అబు మూసా తర్వాత దానిపైన ఇంకో 2 చిన్న ఐలాండ్స్, చిన్న ఐలాండ్స్, అది కూడా పట్టుకుంటారు వీళ్ళు. అది కాకుండా అమెరికన్స్ నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఇరానియన్ ఆయిల్ తీసుకెళ్తున్న షిప్లు, అది మోస్ట్లీ చైనీస్ వాళ్ళని పట్టుకుంటారు. పట్టుకొని ఒక బ్లాక్మెయిల్ యూజ్ చేస్తారు, మీరు మిగతా షిప్ని పోనిస్తే ఈ షిప్ని పోనిస్తాం, లేకుంటే ఇది కూడా బయటికి వెళ్ళదు. ఇరానియన్స్ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి సూసైడ్ మెంటాలిటీ. ఒకటి సార్ వీడు అక్కడ దాకా వెళ్ళాలి కదా, వెళ్ళినప్పుడు కదా ఇవన్నీ. లేదు, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర కూర్చుంటాడు. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కాదు, మనం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు పర్షియన్ గల్ఫ్కి వెళ్తున్నాడు, అక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఉంది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కూడా మన షిప్లు కూడా కూర్చున్నారు, మన నేవీ షిప్లు 6 ఉన్నాయి అక్కడ తిరుగుతుంది. అక్కడే మన ఒక షిప్ బయటికి రాగానే దాన్ని తీసుకొని ఇండియా దగ్గర వెళ్ళిపోతారు, మిగతా 5 వెయిట్ చేస్తారు, నెక్స్ట్ తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళు రిటర్న్ వస్తారు ఆ షిప్. వీళ్ళ షిప్ కూడా అక్కడే ఉంది, వీళ్ళ వార్ షిప్, వీళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అన్ని ఆ ఏరియాలోనే తిరుగుతుంది. వీళ్ళు బయటకు వచ్చే ప్రతి షిప్ని ఆపి ఇది ఇరానియన్ ఆయిలా, దెన్ యూ కెనాట్ గో అని చెప్పి పక్కన తీసేస్తారు. స్టాండ్ లైన్ నుంచి బయటికి రండి అంటారు, మిగతా వెళ్తూ ఉంటుంది, మీరు పక్కన రండి. ఇక్కడ ఇరాన్కి ప్రాబ్లం వస్తుంది. మనందరూ తెలుసు ఈ వార్ మొదలైనప్పటి నుంచి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ బంద్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా ప్రతిరోజు 15 మిలియన్ బ్యారెల్స్ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుండే ఆయిల్. ఇప్పుడు వీళ్ళు ఆ టైంలో ఇరాన్ ఇరాక్ వార్ జరిగినప్పుడు, సద్దాం హుసేన్ ఉన్న టైంలో వీళ్ళొక ప్రపోజల్ పెట్టారు. వీళ్ళకి తెలిసిపోయింది ఏదో ఒక రోజు ఇదే ప్రాబ్లం మళ్ళీ వస్తుందండి. సద్దాం హుసేన్ ఏం చేశాడు, ట్యాంకర్ వార్ చేశాడు, ట్యాంకర్ల మీద కొట్టడం మొదలుపెట్టారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కంప్లీట్ బంద్ అయిపోయింది. ఇప్పుడు హిస్టరీ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ అంటాం, హిస్టరీ రిపీట్ అవుతుంది మళ్ళీ. అప్పుడు సౌదీ అరేబియా ఒక ప్లాన్ తీసుకున్నారు, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మీద డిపెండ్ కాలేం. వాళ్ళ దగ్గర ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, యాన్బు అని చెప్పి, వెస్టర్న్ కోస్ట్ వైపు. వీళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ అంతా ఈస్ట్ వైపు ఉంది, వెస్ట్ వైపు ఏం లేదు. రెడ్ సీ పక్కన ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, పెద్ద ఇండస్ట్రియల్ క్లస్టర్ యాన్బు అని చెప్పి. అక్కడికి ఒక వాళ్ళు ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ వేశారు ఒకటి. ఓకే, ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ అంటారు దాన్ని. ఈస్ట్ నుంచి మొదలై వెస్ట్కి వస్తుంది, 1000 కిలోమీటర్లు డిస్టెన్స్. దానికి టోటల్ క్యారింగ్ కెపాసిటీ ఒక రోజుకి మ్యాక్సిమం 24 గంటలు పనిచేస్తే కూడా 7 మిలియన్ బ్యారెల్స్. మీరు ప్రతిరోజు అక్కడి నుంచి బయటికి పంపించేది ఓన్లీ సౌదీ అరేబియా 15 బిలియన్ బ్యారెల్స్, అంటే ఓన్లీ హాఫ్ ద కెపాసిటీ. అది కూడా ఫుల్ $7 బిలియన్ బ్యారెల్స్ని వీళ్ళు ఇవాళ దాకా ఆపరేట్ చేయలేదు ఆ స్పీడ్ మీద, ఆ కెపాసిటీ మీద. సో నిన్న ఫస్ట్ టైం వీళ్ళ 7 మిలియన్ బ్యారెల్స్ అచీవ్ చేశారు. ఫస్ట్ ఆబ్వియస్లీ 4 కొట్టేస్తుంటారు, దాని తర్వాత 5, 6 పెంచుకుంటూ వెళ్ళారు, 7 కంప్లీట్ అయిపోయింది. దాని క్యారింగ్ కెపాసిటీ అంతే. ఆ 7 మిలియన్ బ్యారెల్స్లో ప్రతిరోజు 5 మిలియన్ బ్యారెల్స్ వీళ్ళు షిప్స్లో లోడ్ చేసి పంపించేస్తారు మిగతా దేశాలకి. ఓకే, మిగతా 2 మిలియన్ బ్యారెల్స్ వీళ్ళ ఇండస్ట్రియల్ ఏరియా యాన్బు ఉంది చూడండి, అటు చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి వాడుకుంటారు, పవర్ ప్లాంట్ కానీ మిగతా దానికి వాడుకుంటారు. నా ప్రాబ్లం ఏంటంటే ఇది రెడ్ సీ, ఇక్కడ ఇటువైపు రెడ్ సీ ఉంది, ఇటువైపు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఉంది, నడుమిట్లో సౌదీ అరేబియా పెద్దది, దాని కింద యమన్లో మన హీరోలు కూర్చున్నారు, హూతీస్లు. వాళ్ళు ఇడుస్తారా?
వాళ్ళు ఏదో ఒక రోజు దీన్ని కూడా వాళ్ళు నిన్న ఆల్రెడీ అనౌన్స్ చేశారు వీఆర్ జాయినింగ్ ద వార్ అని చెప్పి. అంటే వాడు మూసేస్తానంటాడు కదా సార్ వాడు గ్యారంటీగా. ఇప్పుడు వాళ్ళు సౌదీ అరేబియాకి వచ్చిన ఏదైనా ఈ రెడ్ సీ దగ్గర యాన్బూ దగ్గర వచ్చిన మొన్న కూడా అటాక్ చేశారు ఇరాన్ మిసైల్ కొట్టారు ఆ ఏరియాకి. ఇప్పుడు డైరెక్ట్గా హూతీలు అటాక్ చేయడం మొదలు పెడితే అక్కడ కూడా షిప్పింగ్ ఆగిపోతుంది. అది పెద్ద క్రైసిస్. అది ఏషియాకి యూరోప్కి మధ్య లింక్ తెగిపోతుంది కదా సార్. అది పెద్ద ఇష్యూ. సో ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ఇప్పుడు నడుస్తుంది, కానీ సౌదీ అరేబియాకి హాఫ్ ద కెపాసిటీ సప్లై చేయగలుగుతున్నారు వాళ్ళు. అది కాకుండా మనం ఇటువైపు చూస్తే హూతీలు నేను చెప్పాను చూడండి, ఇదన్నీ ఉన్నప్పుడు అమెరికా ఏమంటున్నారు, మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ పెట్టండి. అది ఇరాన్ అంగీకరించరు. వాళ్ళ ట్రంప్ కార్డ్ అది. వాళ్ళ దగ్గర ఉన్న మెయిన్ ట్రంప్కి కావాల్సిన ట్రంప్ కార్డ్ వీళ్ళ దగ్గర ఉంది. వాళ్ళకి తెలుసు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఏ రోజు యుఎస్ వాళ్ళ కెపాసిటీలో వాళ్ళ అదుపులో తీసుకుంటారో ఆ రోజు నుంచి ఇరాన్కి బార్గెనింగ్కి ఏమి ఉండదు. ఇప్పుడు చెప్తున్నారు కదా ట్రంప్, మేము మాట్లాడుతున్నాం, మేము అది చేస్తున్నాం, ఐఎమ్ స్పీకింగ్ టు ఇట్, వెరీ గుడ్ డిస్కషన్. ఇరాన్ ఓడిపోయారు బై ద వే, మీకు అట్లా అది కూడా చెప్తారు ఒకసారి. వాళ్ళ దగ్గర ఏం లేదు, ఎవరు మాట్లాడుకుంటున్నా వాళ్ళని కొట్టేస్తున్నారు. ఎవరు కొడుతున్నారు, మీరే కొడుతున్నారు. ఎవరు లేరు అక్కడ మాట్లాడడానికి వాళ్ళ దగ్గర. వీ హ్యావ్ ఆల్రెడీ ఫైండ్ యాజ్ వెరీ గుడ్ డీల్ అన్నాడు. 15 పాయింట్లు పంపించిండు పాకిస్తాన్తో సహా. పాకిస్తాన్ని కొరియర్ పని చేపిస్తున్నారు. 15 తీసుకొచ్చిండు, ఇరాన్ పక్కన పడేసిండు డస్ట్బిన్లో. మాది 5 ఉన్నాయి తీసుకెళ్ళమని చెప్పించిండు. వీళ్ళ ఇద్దరు నడిమిట్లో పీస్ టాక్స్ అని చెప్పి పాకిస్తాన్లో నడిపిస్తున్నారు. కానీ పీస్ టాక్స్లో ఎప్పుడైనా ఫస్ట్ ఒక పార్టీ యుఎస్ ఉండాలి, అటువైపు ఇరాన్ ఉండాలి. యుఎస్ లేరు, ఇరాన్ లేరు, ఇద్దరు టేబుల్లో లేరు. ఇక్కడ వచ్చి కూర్చున్నది ఎవరు? సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్, ఇంకా పాసిబ్లీ ఒమాన్ కూడా రావచ్చు. సౌదీ ఈజ్ ఏ విక్టిమ్ హియర్. మళ్ళీ అగైన్ మొన్న చూస్తే అవాక్స్ కొట్టేశారు కదా సౌదీలో, చూసారు కదా. అది సౌదీ ఏం చేస్తారు? సౌదీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకేం లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. వాళ్ళకి యుఎస్కి మొన్న ప్రెసిడెంట్ ట్రంప్ ఒక చాలా నాట్ సో డిప్లొమాటిక్ వర్డ్ యూజ్ చేశారు సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ గురించి. మనం పబ్లిక్లీ మాట్లాడలేము ఆ లాంగ్వేజ్. ఆయనకేం ప్రాబ్లం లేదు, అట్లాంటి లాంగ్వేజ్ ఓపెన్గా మాట్లాడతారు. బేసిక్లీ ఏమన్నారంటే, ఆయన వచ్చి నా కాలు మీద పడ్డాడు, ఏమైనా చేయండి మీరు అని చెప్పేసి. సో సౌదీ అరేబియా చేస్తున్నారని చెప్పి ట్రంప్ ఓపెన్గా అడ్మిట్ చేస్తున్నారు. సౌదీ అరేబియాకి భయం ఏంటంటే వాసుదేవన్ గారు, ఈ ఇరాన్లో ఉన్న ఈ రెవల్యూషన్ చూడండి, వీళ్ళు తీసుకొచ్చిన రెవల్యూషన్, రిలీజియస్ రెవల్యూషన్, ఖొమేనీ తీసుకొచ్చి, అది మా వైపు రాకూడదు. దానికోసం మీకు గుర్తుంటుంది, కొన్ని సంవత్సరాల ముందు ఇరాన్ నుంచి ఉన్న హజ్ పిలిగ్రిమ్స్ని బ్యాన్ చేశారు. దానికన్నా ముందున్న సంవత్సరం గొడవ చేశారు, అక్కడ వచ్చి ప్రొసెషన్ తీశారు, ఏదో స్లోగన్స్ రేజ్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి బ్యాన్ చేసి పడేశారు. ఇరాన్ నుంచి ఎవరు రాకూడదు మా వైపు. షియా సున్నీ గొడవ ఒకటి సపరేట్ పక్కన పెడదాం, కానీ మిగతాది బికాస్ సౌదీ అరేబియాని వాళ్ళు కస్టోడియన్ ఆఫ్ ద 2 of the holiest sites in Islam, మెక్కా అండ్ మదీనా. అక్కడున్న రాజుల్ని కూడా ఏమంటారంటే దే ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ దట్ హోలీ ప్లేసెస్. వాళ్ళని కింగ్ సల్మాన్ అదే అని చెప్పారు, వాళ్ళు సంరక్షకులు. ఇస్లాంలో ఉన్న 2 పెద్ద హోలియస్ట్ సైన్ సంరక్షణ. వాళ్ళ భయం ఏంటంటే, ఏదో ఒక రోజు ఇరాన్ నుంచి ఈ రెవల్యూషన్ మా వైపు ఎక్స్పోర్ట్ అయితే మా దేశంలో కూడా ఇరాన్లో జరిగింది అదే ఇక్కడ కూడా జరగవచ్చు. మీకు గుర్తుంటుంది, ఒసామా బిన్ లాదన్ వచ్చింది అక్కడి నుంచే కదా. అవును. బిన్ లాదన్ ఫ్యామిలీ అంటే సౌదీ అరేబియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ వాళ్ళు. అక్కడి నుంచి రిలీజియస్ టీచింగ్ తీసుకొని, రిలీజియస్ బ్రెయిన్ వాషింగ్ తీసి, మనం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్దాం, అక్కడ పోరాటం చేద్దాం, అక్కడ జిహాద్ చేద్దాం అని చెప్పిన మనుషుల్లో ఒసామా బిన్ లాడెన్ వాజ్ వన్. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు. ఐమన్ అల్ జవారీ వాజ్ అ డాక్టర్, ఒసామా వాజ్ అన్ ఇంజనీర్. సో సౌదీ అరేబియా ఆయనకు ఒక పెద్ద ఇన్ఫ్రా కంపెనీ ఉండేది కదా సార్ ఆ ఫ్యామిలీకి. వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు కూడా ఉంది, ద బిన్ లాడెన్ ఫ్యామిలీ. ద ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, వీళ్ళ నడిమిట నిన్న చూశాను, ఐక్యూ చూశాను. వీళ్ళది 4-5 గల్ఫ్ కంట్రీస్ ఐక్యూ తీశారు, ఇంక్లూడింగ్ మన భారతదేశం. ఇరాన్ ఎక్కడ ఉంది? టాప్ 4లో ఉంది. టాప్ 5 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ విత్ ఐక్యూ. మనం 34th పొజిషన్లో ఉన్నాం ఇండియా. ఇప్పుడు అర్థం చేసుకోండి, వాళ్ళ మేధస్సు, వాళ్ళ బ్రెయిన్ పవర్ చాలా ఉంది. ఏదో వాళ్ళు అట్లా డ్రోన్ తయారు చేయట్లేదు, వాళ్ళ దగ్గర సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. అది ఇప్పుడున్న రెజీమ్ కాదు. షా ఆఫ్ ఇరాన్ వాళ్ళ రెజీమ్లో ఉందా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా అని ఇప్పుడు కూడా ఉంది. షా ఆఫ్ ఇరాన్ వాళ్ళ ఫాదర్ టైం నుంచే ఇది ఉందన్నమాట. సో ఇరాన్లో ఉన్న కేపబిలిటీ అమెరికా అర్థం చేసుకోలేదు. దే టోటలీ అండర్ ఎస్టిమేటెడ్ ఇరాన్ కూడా ఏదో సౌదీ అరేబియానో, ఏదో బహరీనో, ఏదో కువైతో అనుకున్నారు. ఆ పద్ధతిలో ఆలోచన చేశారు. కొట్టేస్తే అయిపోతుంది, పారిపోతారు వీళ్ళందరూ. ఇరాన్ కెపాసిటీ, ఫైట్ బ్యాక్ చేయడానికి కెపాసిటీ వీళ్ళు నేర్చుకోలేదు. అది
సద్దాం హుస్సేన్ దగ్గర అడగాలి ఉండే, కానీ ఆయన లేరు కదా ఇప్పుడు. 10 సంవత్సరాలు పోరాటం చేసి కూడా సద్దాం హుస్సేన్ ఏం చేయలేకపోయాడు ఇరాన్ని. ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన ఒక యంగ్ సోల్జర్ పేరు ఇప్పుడున్న అయతొల్లా అండ్ సుప్రీం లీడర్ ఖమేనీ కొడుకు ముస్తఫా ఖమేనీ. సోల్జర్ ఇన్ దట్. ముస్తఫా ఖమేనీ వాజ్ అ సోల్జర్ ఇన్ దట్. ఆయన అక్కడ నేర్చుకున్నాడు లెసన్స్ అన్ని. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్లో చాలామంది యంగ్స్టర్స్ ట్రైన్డ్గా ఉన్నారు. ట్రైన్డ్గా ఎన్నో సంవత్సరాల నుంచి 10-year వార్ జరిగినప్పటి నుంచి ఇరాన్ అండ్ ఇరాక్ నడిమిట్లో అప్పటి నుంచి వాళ్ళకి వాళ్ళ వైపు నుంచి ఈ ప్రొటెక్షన్ ఎట్లా తీసుకురావాలి, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలని వాళ్ళు అప్పుడే నేర్చుకున్నారు. వాళ్ళకి తెలుసు ఏదో ఒక రోజు మేము ఎంత ఎయిర్ ఫోర్స్ పెట్టినా కానీ యుఎస్ లాంటిది, ఇజ్రాయెల్ లాంటి దేశాలు వస్తే మా ఎయిర్ ఫోర్స్ని ధ్వంసం చేస్తారని వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. దాని తర్వాత వాళ్ళకి ఎవరు ఎయిర్క్రాఫ్ట్ సప్లై చేయట్లేదు. యుఎస్ దగ్గర మేజర్ కెపాసిటీ ఉంటుంది, లేకుంటే ఫ్రాన్స్ దగ్గర ఉంటుంది, లేకుంటే మళ్ళీ మీరు వెళ్ళాలంటే చైనా దగ్గర తీసుకోవాలి. చైనా బహుశా అప్పుడు కూడా మీకు ఇస్తారు కావాలంటే, కానీ J-15 J-17 పనిచేస్తో లేదో మనం చెప్పలేమన్నమాట. పాకిస్తాన్లో చూసాం మనం. ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఇప్పుడున్న దానికి అందరూ అడుగుతుందంటే యుద్ధం ఎట్లా ఆపుతారు, అమెరికా గ్రౌండ్ ఫోర్సెస్ని పంపిస్తారా? ఇట్స్ $1 million క్వశ్చన్. అది మీరు నేను ఆన్సర్ చేయగలిగితే మనం ఒక మిలియనర్ అయిపోతాం. ఎందుకంటే తెలియదు రిస్క్ తీసుకుంటుందా సార్? ఎందుకంటే మొన్న దీంట్లో ఈ అటాక్లోనే సౌదీ ప్రిన్స్ ఎయిర్ బస్ దాంట్లోనే 15 మంది ఇంజూరీ అయితే అందులో 5 పర్సనల్ అనుకుంటా. వాళ్ళ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. కరెక్ట్. అంటే అమెరికా ఏదో చెప్తున్నాను వాసుదేవన్ గారు, ఒక్క 10 మంది చనిపోతే కూడా ఇట్ బికమ్స్ అ బిగ్ ఇష్యూ ఇన్ యూఎస్. రోడ్ల మీదకి వచ్చేసారు కదా సార్, 80 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. నో కింగ్స్ అని చెప్పేసి. కానీ అది దానికన్నా ఎక్కువ అక్కడ ఒక డెడ్ బాడీ, అమెరికన్ డెడ్ బాడీ వస్తే చాలా పెద్ద ఇష్యూ. నేను చెప్పాను చూడండి, వాళ్ళు 1000 మంది చనిపోతే కూడా ప్రాబ్లం లేదు, కానీ ఒక్క అమెరికన్ కూడా చావకూడదు. అది వాళ్ళ పెద్ద ఇది ఈగో ప్రాబ్లం. వియట్నాంలో అదే జరిగింది కదా. వియట్నాంలో జరిగినది మీరు వియట్నాం ఎందుకు తీసుకుంటే అంత దూరం వెళ్ళక్కర్లేదు, ఇరాక్ తీసుకోండి. ఇరాక్లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి ప్రెసిడెంట్ బుష్ వీళ్ళ ఆర్మీని పంపించండి, బూట్స్ ఆన్ ద గ్రౌండ్. ఏం జరిగింది ఇరాక్లో? ఎంతమంది చనిపోయారు అమెరికన్స్? చాలామంది. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి, అక్కడ తాలిబాన్ రెజీమ్ కిందికి దిందాం, అల్ఖైదాని అక్కడి నుంచి బయటికి తీద్దాం వెళ్ళిన వాళ్ళు ఎంతమంది కోల్పోయారు? ఈవెన్ బ్రిటన్ లాస్ట్ 450 బ్రిటిష్ సోల్జర్స్ కూడా చనిపోయారు దాంట్లో, నేటో వైపు నుంచి. అమెరికన్స్ కూడా చాలామంది. సో ఈ ఒక తప్పు వీళ్ళకి భయం, ఎందుకంటే మూమెంట్ ఇప్పుడు బూట్స్ ఇన్ ద గ్రౌండ్. ఇరాన్ వాళ్ళ మీద వి విల్ రెయిన్ లైక్ హెల్ అని చెప్పారు మన వాళ్ళ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్. వాళ్ళ మీద వర్షం ఉంటుంది మిసైల్స్తో అని చెప్పారు. అది డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళకి తెలుసు అమెరికన్ వైపు నుంచి ఒక 20-30 మంది చనిపోయారు అనుకోండి వాళ్ళ సోల్జర్స్, అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ యుద్ధం రేపే ఆపిస్తాడు. సో వీళ్ళు ఇప్పుడు నెగోషియేట్ చేయడానికి వీళ్ళ దగ్గర ఏముంది, అది పెద్ద క్వశ్చన్. అవును. ఒకటి యురేనియం, దాని నుంచే యుద్ధం అంతా మొదలైంది. ఇప్పుడు అది మర్చిపోయి పక్కన పెట్టేశారు దాన్ని. ఆ యురేనియం IAEAకి ఇస్తారా, లేకుంటే వీళ్ళ దగ్గరే సేఫ్ కస్టడీలో ఉంచుకుంటారా అండర్ IAEA సూపర్విషన్? అదొకటి. దాంట్లో గ్రేడ్ ఆఫ్ యురేనియం, మీకు కావాల్సిన వెపన్ గ్రేడ్ యురేనియం మీరు తయారు చేయకూడదు. అంటే 30% కన్నా ఎక్కువ ప్యూరిటీ ఉండకూడదు. మీరు 20% కన్నా తక్కువ వాడుకొని మీరు మీ పవర్ ప్లాంట్కి వాడుకోండి. రష్యన్స్ నడిపిస్తున్నారు వీళ్ళ పవర్ ప్లాంట్, అది మీరు నడిపించుకోండి, మాకు ప్రాబ్లం లేదు. కానీ మిగతాది 30 కన్నా ఎక్కువ ఉన్నదంతా ఇట్ షుడ్ బి హ్యాండ్ ఓవర్ టు IAEA. బహుశా ఈ కండిషన్ ఇరాన్ అంగీకరించుకోవచ్చుంటారా? ఎందుకంటే వాళ్ళు షార్ట్ టర్మ్ బెనిఫిట్ చూస్తున్నారు. యురేనియం ఆధార పెట్టేసుకొని మేము ఏం చేయలేము, ఎందుకంటే దీన్ని ఆయుధాన్ని తయారు చేయాలంటే పెద్ద టెక్నాలజీ, దానికి కావాల్సిన ఇంకా స్టెప్స్ ఉన్నాయి. మీరు ప్యూరిఫికేషన్ ఒక్కటే కాదు ప్రాసెస్, సో మల్టిపుల్ ఫేజెస్. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ని డెలివరీ వెపన్ కావాల్సి వస్తుంది. మీరేదో న్యూక్లియర్ బాంబ్ తయారు చేసి ఇంట్లో పెట్టుకోలేరు, దానికి డెలివరీ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్ చూస్తున్నాం, దాంట్లో కన్వెన్షనల్ వెపన్స్ ఉంటుంది, కన్వెన్షనల్ బాంబులు ఉంటాయి, కన్వెన్షనల్ ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి, ఆన్ ఇంపాక్ట్ కొట్టే ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి. యురేనియం అట్లా కాదు. ఇట్స్ అ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. మన హిరోషిమా మీద నాగసాకి మీద మనం చూసాము, ద లిటిల్ బాయ్ అండ్ ద బిగ్ మ్యాన్, 2 బాంబులు, నా పేరు అదే ఉండేవాళ్ళది. అమెరికా జపాన్ మీద ప్రయోగించింది. ఆ యుద్ధంలో మనం చూసాం. అప్పుడు దిస్ ఈజ్ టాకింగ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్. అప్పటికన్నా టెక్నాలజీ చాలా మారింది కదా. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో ఇరాన్ వైపు నుంచి ఇంకొక నెక్స్ట్ వెపన్ గ్రేడ్ యురేనియం తయారు చేయాలంటే ప్యూరిటీ అచీవ్ చేసుకోవచ్చు, దాని బాంబ్ స్టేటస్ తీసుకెళ్తారంటే చాలా కష్టం. ముందు మీరు టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. మన వైపు పోఖ్రాన్లో చేస్తుంటారు చూడండి టెస్టింగ్, అట్లాంటివి.
అమెరికా కూడా చేస్తుంటాం వాళ్ళ లాస్ వేగస్ నెవడా డెజర్ట్లో. నిన్న ఈయన చేశాడు మన పిచ్చోడు నార్త్ కొరియా ఆయన టెస్ట్ చేశాడు ఏదో ఒకటి కొత్తది. ఇట్లాంటి టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. ఆ టెస్టింగ్ చేయడానికి కెపాసిటీ ఇరాన్ దగ్గర లేదు ఇప్పుడు. వారు కావాలంటే కూడా చేయలేరు దాన్ని, ఎందుకంటే యుఎస్ చూస్తుంటారు వాళ్ళొక మనం ఫస్ట్ పోఖ్రాన్ సెకండ్ పోఖ్రాన్ ఫస్ట్ పోఖ్రాన్ రాజారామన్ అన్నప్పుడు చేశారు. ఇందిరాగాంధీకి ఫేమస్ కోడ్ మెసేజ్ పంపించారు, ద బుద్ధ హస్ స్మైల్డ్ అని. ఓకే, దాని తర్వాత జరిగిన దానికి మన్మోహన్ సింగ్ గారు ఉన్న టైంలో ఆపారు వీళ్ళు. అమెరికన్స్ పైనుంచి శాటిలైట్ని చూశారు, మనం తవ్వుతున్నాం ఏదో పోఖ్రాన్లో, మీరేం చేస్తున్నారు మన్మోహన్ సింగ్ గారు ఆపేసేయండి లేకుంటే మీ మీద శాంక్షన్ పెడతామని పాపం భయపడి ఆయన శాంక్షన్స్ పెట్టారు. ఓకే నో అని చెప్పేశారు. కానీ మనం ఏం చేస్తాం అక్కడి నుంచి అంటే, మనం నెక్స్ట్ టైం వాజ్పేయి గారు వచ్చిన తర్వాత మనం రాత్రిపూట పనిచేసాం. పెట్టుకోమన్నా శాంక్షన్స్ రాత్రిపూట పనిచేసాం. వాళ్ళకేం తెలియదు, రాత్రిపూట శాటిలైట్ డిటెక్ట్ చేయలేరు. పొద్దున అన్నీ క్లీన్ చేసి బెడ్షీట్లు వేసేసి కవర్లు వేసేసి టార్పోలిన్ షీట్ వేసి పెట్టేశారు, ఏం జరగలేదు. నెక్స్ట్ డే అమెరికన్స్ చూస్తున్నావు అంత అక్కడే ఉందా, అదే ఉందా, సేమ్ పొజిషన్, వెరీ గుడ్, మళ్ళీ రాత్రితో. సో ఈ పొజిషన్ చీటింగ్ ప్రాసెస్ ఉండాలి. ఇది ఇరాన్ దగ్గర ఇప్పుడు కూడా లేదు వాసుదేవన్ గారు. సో వాళ్ళు ఫస్ట్ స్టెప్ ఇది అంగీకరించారు. రెండవది విచ్ దే మే నాట్ అగ్రీ ఈజ్ వాళ్ళ మిసైల్ ప్రోగ్రామ్ ఆపండి, అది ఒప్పుకోరు వాళ్ళు. అక్కడ కూడా మీరు ఒక డీల్ చేసుకోవచ్చు, మీరు ఫైర్ చేయకూడదు, మీరు తయారు చేసుకోండి, కానీ ఎప్పుడైనా తయారు చేసి తోడు పెట్టుకోడు కదా. దివాళీ పటాక తయారు చేసినోడు కూడా అమ్ముకోవాలి దివాళీ టైంలో, వాడు అక్కడ పెట్టుకుంటే ఎన్ని రోజులు పెట్టుకుంటాడు. ఇరాన్ అంటారు మాకు ఇది మా డిఫెన్సివ్ కేపబిలిటీ, అంటే మా మీద ఎవరైనా దాడి చేస్తే మేము రిటర్న్ కొట్టడానికి పెట్టాం, మీరు పని చేయండి, మేము తయారు చేయకూడదు వద్దంటున్నారు కదా, వెరీ గుడ్, ఎక్సలెంట్, మీరు మాకు ఒక అష్యూరెన్స్ ఇవ్వండి దట్ మా మీద దాడి చేయరు. మీరు లాస్ట్ జూన్లో వచ్చి మా మీద బాంబు వేశారు, B-2 బాంబర్స్ తీసుకొచ్చి మా సోకాల్డ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ధ్వంసం చేసామన్నారు. మీరే మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చి కాదు మళ్ళీ వాళ్ళు ఎన్రిచ్మెంట్ చేస్తా అంటే మళ్ళీ మీరు ఏం బాంబు వేశారు? ఆ రోజు మీరు చెప్పారు అన్నీ అయిపోయింది, ధ్వంసం అయిపోయింది మొత్తాన్ని, కానీ దెన్ యూ ఫైండ్ దట్ యూ హెవ్ డన్ ద సేమ్ థింగ్. మళ్ళీ మీరు వచ్చి అంటున్నారు వీళ్ళు ప్యూరిఫికేషన్ చేస్తున్నారు మళ్ళీ అని చెప్పేసి. సో యూ హ్యావ్ ఫెయిల్డ్. సో మాకు ఒకటి అష్యూరెన్స్ ఇవ్వండి, ఇజ్రాయెల్ కాదు మీరు ఎవరైనా కానీ మా మీద జాడి చేయకూడదు, మేము కావాలంటే మా ప్రోగ్రామ్ని కొన్ని రోజులు ఆపి పెడతాం, కానీ ఏ రోజో మీరు ఈ అష్యూరెన్స్ని వైలేట్ చేస్తారో మళ్ళీ మేము ప్రొడక్షన్ మొదలు పెడతాం. ఇది మా సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాడుకుంటున్నాం. సో ఇక్కడైతే ఒప్పుకోరండి, రెండు వైపుల నుంచి జరగచ్చు వాసుదేవన్ గారు. ఈ యుద్ధం ఆపాలి కదా, యుద్ధం ఆపాలని చెప్పి ఎవరికి ఇంట్రెస్ట్ ఎక్కువ, ఎవరి మీద ప్రెషర్ ఉంది ఎక్కువ? అమెరికన్స్ మీద ఉంది, ఇరానియన్స్ మీద లేదు, వాళ్ళ గవర్నమెంటే లేదు వాళ్ళకి. ఎవరి మీద ప్రెషర్ పెడతారు మీరు? ఎవరు లేరు వాళ్ళ వైపు, మేజర్ అందరు చనిపోయారు అన్ని. వాళ్ళ దగ్గర జూనియర్స్ ఉన్నారు, వాళ్ళంటే మేము ఎట్లయినా ఒకటి అర్థం చేసుకోవాలి, అమెరికా ఈజ్ ఫైటింగ్ టెర్రరిజం అంటారు వాళ్ళ వైపు నుంచి, వాళ్ళ లాజిక్. ఇరాన్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్, ఫర్ అల్లా. ఇట్స్ అ రిలీజియస్ వార్. మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు దే ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ వాళ్ళ కంట్రీ, దే ఆర్ ఫైటింగ్ అ రిలీజియస్ వార్. రిలీజియన్ కోసం పోరాడుతున్నారు, దానికి ఏమైనా చేస్తారు వాళ్ళు. అటువైపు అది కాదు, దిస్ అ ప్రొఫెషనల్ ఆర్మీ, వాళ్ళు చాలా క్లియర్ మెథడాలజీ ఉంటుంది. వాళ్ళు రిలీజియన్ కోసం ఫైట్ చేయట్లేదు, వాళ్ళు ఒక టెర్రరిస్ట్ని ఫైట్ చేస్తూ అంటున్నారు వాళ్ళ లాజిక్ ప్రకారం. బట్ ఇటు కనుక చూస్తే పీట్ ఎగ్జిట్ ఆయన కూడా క్రూసేడ్ వార్ అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా సార్. క్రూసేడ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటుంది వాళ్ళు. వీ షుడ్ నాట్ ఆటోమేటిక్లీ అసోసియేట్ విత్ క్రిస్టియానిటీ, అట్రిబ్యూట్ చేయొద్దు అనేది. ఎందుకంటే అమెరికన్ ఫోర్సెస్లో కూడా చాలామంది నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు. సరే, వాళ్ళ బేసిక్ రిలీజియన్ క్రిస్టియానిటీ. వాళ్ళ ప్రెసిడెంట్ స్వేరింగ్ ఇన్ చేస్తున్నాడు, బైబిల్ మీద చేయబెట్టి స్వేరింగ్ చేస్తాడు. కానీ జడి మనం చూస్తాం చాలా మటుకు ఇండియన్ స్వేరింగ్ ఇన్ చేస్తున్నప్పుడు అమెరికాలో వాళ్ళు గీత మీద చేయబెట్టి చెప్పాడు. ఓకే, సో బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం సరెండరింగ్ గురించి ఆప్షన్స్ మాట్లాడుతున్నాం. సరెండరింగ్ కాదు, అట్లీస్ట్ యుద్ధం ఆపడానికి. యురేనియం మాట్లాడడం, మిసైల్స్ మాట్లాడడం, సేమ్ థింగ్ విత్ డ్రోన్స్. వీళ్ళంటారు మా మీద మీరు దాడి చేయకపోతే నెక్స్ట్ ఇప్పటి నుంచి మీ మీద దాడి ఉండదు అని రాసిస్తే మేము అన్నీ ఆపేస్తాం. కానీ అమెరికా ఎప్పుడు ఇవ్వరు అది, ఎస్పెషలీ ఇరాన్ మీద అమెరికా ఎప్పుడు ఇవ్వరు. ఇజ్రాయెల్ అస్సలే పట్టించుకోరు. ఇజ్రాయెల్ ఏమేంటంటే ఇరాన్కి ఏ అఫెన్సివ్ కెపాసిటీ ఉండకూడదు అంతే. మూడవది పాయింట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, మీరు రీజనల్ ప్లేయర్స్ని సపోర్ట్ చేయకూడదు. ఏంటి రీజనల్ ప్లేయర్? హూతీలు, హెజ్బుల్లా, హమాస్. వీళ్ళ మీద వీళ్ళ ఆయుధాలు ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, మిగతా సపోర్ట్ ఇవ్వడము ఆపేసాడు. ఆల్రెడీ హూతీలను కొట్టి కొంచెం లెవెల్ చేసేసారు. హమాస్ హూతీలు అక్కడ వచ్చి కూర్చున్నారు కదా సార్, కూర్చున్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేయరు. చేస్తే వాళ్ళకి తెలుసు అమెరికన్ ఇంకో షిప్ అక్కడ తీసుకొచ్చి వాళ్ళ మీద మొత్తం. అది కూడా కాదు, మీకు గుర్తుంది అక్కడ యమన్లో మన గొడవ జరిగినప్పుడు సౌదీ అరేబియా యూఏ నడుమ ఇట్లా ఒక చిన్న సంఘర్షణ జరిగింది. అక్కడ సౌదీ అరేబియా యూఏలో ఉన్న ఒక ఫ్యాక్షన్ని సపోర్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఫ్యాక్షన్.
యూఏఈ ఏమో ఇంకో ఫ్యాక్షన్ సదర్న్ అలయన్స్ ఒకటి ఉంది, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఇటు పక్కన కూర్చున్న వాళ్ళు హూతీలు, వాళ్ళ సపోర్ట్ ఇరాన్ నుంచి వస్తుంది. అక్కడ ఆల్రెడీ సౌదీ అరేబియా ఉన్నారు, యూఏఈ లేరు కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్న ఫోర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి హూతీల మీద కొడతారు, ఇటువైపు నుంచి అమెరికా కొడతారు. హూతీలకు తెలిసి ఇది వాళ్ళ ఎండ్ గేమ్ కూడా అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆయుధాలు ఇరాన్ నుంచి తెచ్చుకొని ప్రసక్తే లేదు. దే కెనాట్ గెట్ ఇట్. ఓకే, అది యూఎస్ చూస్తున్నారు, సౌదీ అరేబియా చూస్తున్నారు. దీనికన్నా ముందు సౌదీ అరేబియా ఒక యుద్ధం చేశారంటే ఎస్, అది హూతీల వ్యతిరేకంగా. సౌదీ అరేబియా వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ ఎవరికి వ్యతిరేకంగా వాడుకోలేదు, హూతీలు మీద బాంబులు వేయడానికి వాడుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో ప్రెసిడెంట్ ట్రంప్కి నెక్స్ట్ 48 అవర్స్లో ఒక కాల్ తీసుకోవాల్సి వస్తుంది. ఆర్ వీ గోయింగ్ ఫర్ గ్రౌండ్ ఇన్వేషన్ ఆర్ నాట్? లేకుంటే సింప్లీ యుద్ధం అంతా బంద్ చేసి, పుస్తకాలని బంద్ చేసి వెళ్ళిపోవాలని. మళ్ళీ వీళ్ళందరికీ నువ్వు తెచ్చుకున్నారు. మళ్ళీ టాకో అంటారు అమెరికాలో, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, అంటే ట్రంప్ ఎప్పుడు చూసినా సరెండర్ అయిపోతాడు. ఓకే, ఇది రాహుల్ గాంధీ ఇక్కడ యూజ్ చేసే వర్డ్, మోదీ సరెండర్స్ అని. ట్రంప్ సరెండర్ చేసే మాట్లాడలేదు ఇక్కడ. సో ట్రంప్కి ఇదొక ఎప్పుడైనా చూడండి మీరు, ఆయన నేను బాంబ్ చేయబోతున్నాను మీ పవర్ ఫెసిలిటీస్ మీద అన్నారు చాలా క్లియర్గా. స్టార్టింగ్ విత్ ద బిగ్గెస్ట్ వన్, 24 అవర్స్లో మార్చేశారు ట్యూన్. కాదు, 5 రోజులు టైం ఇస్తున్నాను, మనం మాట్లాడుతున్నాం కదా, మీకు ముందే తెలియదా మాట్లాడుతున్నామని? మీరు థ్రెట్ ఇష్యూ చేసే ముందు మీకు తెలియదా ఇరాన్తో మాట్లాడుతున్నామని? గట్టిగా ఏదో గేమ్ చెప్పాలి. హీఈస్ ఆల్వేస్ చేంజింగ్ హిస్ ట్యూన్ అన్నమాట. ఇది బహుశా స్ట్రాటజీ కూడా ఉండొచ్చు. ఎప్పుడు చెప్తారు, ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ కన్ఫ్యూజ్ అంటారు. బహుశా ట్రంప్ అది చేస్తున్నాడేమో, అది కూడా సైకలాజికల్ ఉండొచ్చు. అది కూడా మనం డిస్కస్ చేయలేము. ట్రంప్ లాంగ్వేజ్ అనలైజ్ చేస్తున్న ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, సైకాలజిస్ట్, ఆయన ఒక కన్ఫ్యూజ్ మనిషి. ఆయనకు అర్థం కావట్లేదు దీని నుంచి బయట ఎట్లా పడాలని ఆయన అర్థం కావట్లేదు. పాసిబ్లీ ఆయన కెరియర్లో అన్నిటికంటే పెద్ద ఒక బ్లండర్ ఇది. ఈ బ్లండర్ నుంచి బయటపడాలి ఎట్లా అని ఆయనకు అర్థం కావట్లేదు. అది ఏం చేస్తారు అనేది వాజ్పేయి గారు వచ్చే రోజు చూసుకోవాల్సి వస్తుంది మనకి. ఎందుకంటే నెక్స్ట్ 48 అవర్స్లో ట్రంప్కి ఒక డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నేను చెప్పినట్టు ఇటో అటో ఏదో ఒకటి. 6th వరకు ఇచ్చాడు కదా సార్. అదే అంటున్నాను, 6th వరకు టైం ఇచ్చారు. 6th వరకు నేను చేయనని చెప్పాడా? అనలేదు కదా. నేను మైండ్ మార్చుకున్నానబ్బా, మీరు టాక్స్కి రావట్లేదు. పాకిస్తాన్లో ఎవడో వచ్చి మన అసీం మునీర్ కూర్చున్నాడు, ఇంకా షబాజ్ షరీఫ్ కూర్చున్నాడు, వాళ్ళని ఎవరు సీరియస్గా పట్టించుకోవట్లేదు. ఏం చేయమంటావు ఇప్పుడు? నేను నీ మీద బాంబేస్తున్నా, లేకుంటే ఎక్స్పెడిషనరీ ఫోర్స్ని పంపిస్తున్నా, 82nd ఎయిర్బోర్న్ స్క్వాడ్రన్ని పంపిస్తున్నా. నేను అంత 10-20 వేల మందిని పంపిస్తాను. 20,000 మందిని పెట్టి నేను యుద్ధం గెలవబోతున్నాను. అప్పుడు మీరు ఒకసారి వియట్నాం తిరిగి చూడండి, వియట్నాంలో ఏం జరిగింది. ఇదే 8,500 మందిని పెట్టి మీరు స్టార్ట్ చేసిన యుద్ధం వియట్నాం. లాస్ట్ 150,000 మంది వచ్చారు, అప్పుడు ఓడిపోయారు. ముందు చెప్పాను మీకు ఇది. దిస్ షుడ్ నాట్ బి ఫర్గాటెన్. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు, ఇదే నడుస్తుంది ఇప్పుడు కూడా. అండ్ ఈ యుద్ధం కూడా బహుశా ఇంకా కంటిన్యూ అయితే ఇది ఇలా. అండ్ ఇరాన్ ఓడిపోతారు, దాని డౌట్ లేదు. ఓడిపోవడం అంటే అట్లీస్ట్ వాళ్ళ డిగ్రేడ్ అయిపోతారు వాళ్ళు కంప్లీట్గా, వాళ్ళ దగ్గర ఏమి ఉండదు. కానీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు లాస్ట్ మనిషి దాకా పోరాడతారు వాళ్ళు. అది అప్రిషియబుల్ కదా. రీజన్ ఇస్ దే ఫైటింగ్ ఫర్ ద రిలీజియన్. వాళ్ళ దేశం కోసం కాదు వాళ్ళు పోరాడుతున్నారు, వాళ్ళ రిలీజియన్ కోసం దానికి వాళ్ళు ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. మీరు చూసుంటారు కొంతమంది రిలీజియస్ బెంట్ ఉన్న వాళ్ళు, దే విల్ హావ్ ఎ సూసైడ్ మెంటాలిటీ. నువ్వు వెళ్ళి సూసైడ్ బాంబ్ చేసుకోవాలంటే చేస్తాడు, బికాస్ హీ బిలీవ్స్ దట్ హీస్ డూయింగ్ ఇట్ ఫర్ ద రిలీజన్. వాళ్ళ రిలీజన్ని కాపాడడానికో 72 ఊర్లను గడవడానికో దేనికో వాడు చేస్తాడు. బట్ హీఈస్ కన్విన్స్డ్. అంత బ్రెయిన్ వాష్ చేసి వాడిని కన్విన్స్ చేస్తారు, నువ్వే చేయాలి, నువ్వు జిహాద్ చేస్తే మనం బతికి బయటపడతాం అంతే. దాట్ ఈస్ వాట్ ఇజ్రాయెల్ వాంటెడ్ టు స్టాప్. ఇది ఆపడానికి ఇజ్రాయెల్ ట్రై చేశారు. వాళ్ళు కొంత 60% దాకా సక్సీడ్ అయ్యారు. కానీ అమెరికా వైపు నుంచి ఏం చేయట్లేదు. అమెరికా అప్పుడప్పుడు ఒక చిన్న బాంబింగ్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తున్నా వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీ వాళ్ళు యూజ్ చేయట్లేదు. అది ఇజ్రాయెల్ కొంచెం కోపం ఉంది. అమెరికాకి ఇజ్రాయెల్ మీద కూడా కొంచెం కోపం ఉంది. మీరే మమ్మల్ని గుంజి తీసుకొచ్చారు యుద్ధానికి, మేము రెడీగా లేము యాక్చువల్లీ అని చెప్పి. సో థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఎక్కడ మొదలెట్టారు, ఎక్కడికి వెళ్ళింది, ఇంకా వెళ్ళలేదు పూర్తిగా. ఆ వెళ్ళటానికి డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? ట్రంప్ తీసుకోవాలి. ట్రంప్ తీసుకుంటాడా చెప్పలేము. ఏదైనా సరే 48 అవర్స్ దాకా ఏమి చెప్పలేమని డాక్టర్స్ చెప్తుంటారు, మన సినిమాలో చూస్తుంటాయి డైలాగ్స్. ఇప్పుడు ఆయన కూడా అదే చెప్తున్నాడు, ఏ విషయం 48 గంటల దాకా చెప్పలేమని. ఈ టైం బయింగ్ ప్రాసెస్లో ఆయన ఏం సాధిస్తున్నాడో తెలియట్లేదు. కానీ మొత్తానికి ఏంటంటే పశ్చిమాసియాలో అల్లకల్లోలానికి మాత్రం ట్రంప్ కారణమయ్యాడు అనేది బాగా ఎస్టాబ్లిష్ అయిన విషయం. ఇజ్రాయెల్ తన కార్యక్రమాన్ని చాలా కన్వీనియంట్గా చేసుకుంటుంది కూడా. హెజ్బుల్లాస్ని
సౌత్ లెబనాన్లో ఆల్మోస్ట్ నిర్జించే ప్రక్రియకి వెళ్ళిపోయింది. అంతవరకు ఓకే. ఇజ్రాయిల్లో బూట్స్ ఆన్ గ్రౌండ్ రావడానికి వాళ్ళ దగ్గర అంత సైన్యం లేదు. అండ్ ఇజ్రాయెల్ ఆ స్కూల్ కూడా అది కాదు. వాళ్ళు ఏంటంటే ఐడెంటిఫై చేయటం, టార్గెట్స్ని ఎలిమినేట్ చేయటం, ఇంతవరకే. ఇంత పెద్ద పెద్ద యుద్ధాలు చేయటం అనేది వాళ్ళు అంటే ఇరాన్తో తలపడేంతటి యుద్ధం చేసేంతటి శక్తి సామర్థ్యాలు అంటే ఫోర్స్ పరంగా వాళ్ళ దగ్గర లేవు. టెక్నాలజీ పరంగా ఉండొచ్చు కాక, అది కూడా అమెరికా సహకారంతో. సో దీనికి ఒక లాజికల్ ఎండ్ ఎప్పుడు వస్తుందంటే ట్రంప్ను బట్టి ఉంటుంది. ట్రంప్ ఎలా ఉంటాడంటే అది అన్ప్రెడిక్టబుల్. ఇది సురేష్ గారు చెప్తున్నది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.